కూర్చోపెట్టుకొని చెప్పి వాటర్ బాటిల్ లేదా? ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమవుతూ ఉన్నారు. ఆ దుర్మార్గులకి ఉరిశిక్షే కరెక్ట్ అంటూ ఉన్నారు. నాలాంటి కడుపు కోత, నాలాంటి గుండె కోత ఇంకొకరి కలగకుండా ఉండాలంటే వెంటనే వాళ్ళకి ఉరిశిక్ష పడాలి అంటూ ఉన్నారు. వాళ్ళు తప్పించుకోకుండా ఏ సెక్షన్స్ అయితే విధించాలో చట్టపరంగా అటువంటి సెక్షన్స్ విధించాలంటూ కోరుకుంటున్నారు. ఇక అంత్యక్రియల గురించి వచ్చినప్పుడు ఎక్లాస్పురంలో అంత్యక్రియలు జరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ప్రియాంక తండ్రి వెంకటేష్. నేరుగా ఎక్లాస్పురం వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రియాంక అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుంది ఆ కుటుంబం. ఎక్లాస్పురం నుంచి అప్డేట్స్ అందించేందుకు హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. హుస్సేన్, ప్రస్తుతం ఎక్లాస్పురంలో ఎటువంటి వాతావరణం ఉంది? ఎందుకంటే ఆ ఊరంతా కూడా ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి ఉంది. అక్కడ కుటుంబం ఏమంటోంది? అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? సచిన్, తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లా ఐజా మండలం ఎక్లాస్పురంలో విషాద ఛాయలు 3వ తేదీ డాక్టర్ ప్రియాంక ప్రమాదానికి గురయ్యారు. రెండేళ్ళకి అయినటువంటి పరిస్థితి తిరిగి కోలుకుంటుందనేటువంటి ఆశతో ఎదురు చూసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా తన మరణ వార్త విన్న తర్వాత ఒకసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకి భౌతికాయానికి కర్నూలుకి ఇక్కడ ఎక్లాస్పురం తీసుకురానున్నారు. ఆ నేపథ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించినారు. అయితే గ్రామంలోకి సంబంధించినటువంటి శ్మశాన వాటిక కాకుండా గత 5 తరాల నుంచి కూడా తమ పూర్వీకులు తమకు సంబంధించిన వారందరూ కూడా ఇక్కడే ఈ వ్యవసాయ క్షేత్రంలో పంట పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సో ప్రియాంక యొక్క భౌతికాయానికి ఇక్కడే ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి బంధువులు ఆలోచించారు. తన తండ్రి 30 ఏళ్ల క్రితమే ప్రియాంక పిల్లల చదువుల కోసం పక్కన ఉన్నటువంటి కర్నూలుకు వెళ్ళారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ తన పిల్లల్ని ఉన్నత చదివించుకున్నారు. అయితే డాక్టర్ అయ్యి తన వైద్య సేవలు అందిస్తున్నటువంటి ప్రియాంక రోడ్డు ఒకసారి జరిగినటువంటి ప్రమాదంతో బెడ్డుపై నిర్జీవంగా పడి ఉండడాన్ని ఆ తండ్రి యొక్క గుండె కోతను ఎవరు తీర్చలేదు, ఎవరు ఓదార్చలేదు. అయితే జరిగినటువంటి ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే యాక్సిడెంటల్ గా జరిగిందా, కానీ తనకు ప్రియంగా పెంచుకున్నటువంటి ప్రియాంక మాత్రం ఈ రోజు లేకుండా పోయింది. అలాంటి వారి కోసం శిక్ష పడాల్సిందే. అలా ఎవరైతే చేశారో వాళ్ళు తప్పనిసరిగా శిక్ష కావాల్సిందే, వాళ్ళకి మరశిక్ష విధించాల్సిందని చెప్పి ఒకవైపు కూతుర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం, మరోవైపు న్యాయ పోరాటం చేసినారు. ఎవరైతే నిందితున్న వాళ్ళు పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే చేసినటువంటి ప్రయత్నం ఆ తండ్రికి దక్కలేదు. మరి ఈ రోజు భౌతికాయానికి హాస్పిటల్ పోయి వైద్యులు భౌతికాయాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి కూడా కలిసివేస్తుంది. గత 3వ తేదీ నుంచి నేడు ఈ రోజు 10వ తేదీ వారం 8 రోజుల పాటు మరి ఆత్మక్షోభ ఈ రోజు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ భౌతికాయానికి అంత్యక్రియలు ఇచ్చేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రియాంకకు సంబంధించినటువంటి వారసులు అంటే వాళ్ళ వంశపార్య కుటుంబీకులంతా కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలోనే తన సొంత పొలాల్లోనే అంత్యక్రియలు నిర్వహిస్తూ ఆనవాయితీగా వస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ కుటుంబానికి వారసులకు ఉంటారో ఆ వారసులకు సంబంధించిన వారందరికీ కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏవైతే దిమ్మెలు ఉన్నాయో, ఏవైతే మండపాలు ఉన్నాయో, ఈ మండపాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి సమాధులుగా ఉన్నాయి. అయితే ప్రియాంకను జీవితకాలం గుర్తించుకోవాలంటే ఈ ప్రాంతంలోనే ఈ వ్యవసాయ క్షేత్రంలోనే పంట పొలాల్లోనే పైరు పెరుగుతున్న ప్రతి ఏడాది తమ ప్రియాంక యొక్క శ్వాస ఇక్కడ కనిపిస్తుంది, ఆశ కనిపిస్తుంది అనేటువంటి ఆశ ఆకాంక్షతో తమ ఇక్కడ ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్ళిపోయి పిల్లల చదువు కోసం వెళ్ళిపోయిన వెంకటేశ్వరరావు అక్కడ కర్నూలులో చేసేదేమీ లేదు. బంధువులంతా కలిసి కర్నూలు ఇక్కడే ఎక్లాస్పురం తీసుకురావాలి, అంత్యక్రియలు మన పూర్వీకుల ఎక్కడైతే చేసుకున్నారో అక్కడే నిర్వహించుకోవాలని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఎక్లాస్పురంలో అంత్యక్రియలకు సిద్ధమవుతున్నట్టు పరిస్థితుంది. మరోవైపు ఈ వార్త విన్న తర్వాత ప్రతి క్షణం ఆ బంధువులంతా కూడా ఎదురు చూస్తున్నట్టు ఎక్లాస్పురం రావడానికి బయలుదేరేటువంటి పరిస్థితి. ఇప్పటికే బెంగళూరు నుంచి, సోలార్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి అందరూ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం తన తుది శ్వాస విడిచిన తర్వాత
ఇక్కడ ఏర్పాట్లు ప్రారంభించాలని చెప్పి కుటుంబ సభ్యులు ప్రారంభించిన తర్వాత మొత్తం ఇక్కడ పనులు చకచకా నడుస్తున్నాయి. మరోవైపు గాంధీ హాస్పిటల్లో ప్రియాంక యొక్క మృతదేహానికి పోస్ట్ మార్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనతో మాట్లాడడానికి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఈ క్షేత్రంలోనే ఎందుకు అంత్యక్రియలు నిర్వహించాలి? మా చెల్లెళ్ళు మాకు ఇక్కడే ఉండాలా, ఆమె జ్ఞాపకాలు మాకు ఇంకా అల్లే ఉండాలని చెప్పేసి మా దృష్టిలో ఆమె చనిపోలేదు, ఇంకా ఉంది. కానీ అందుకనే కాకపోతే ఏమంటే మా వంశకులు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఆమె కూడా ఇక్కడే చేయాలని చెప్పేసి మా కుటుంబంలో నిర్ణయించుకున్నాం. ఎంతో చదివి ఈరోజు డాక్టర్ గా వైద్య సేవలు పూర్తి అందిస్తామని ఆశపడ్డ ఏ ప్రియాంక ఈరోజు భౌతికంగా తిరిగి వస్తుంది. ఎలా ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాం సార్. నాకు మాటలు రావడం లేదు చెప్పడానికి. చాలా బాధలో ఉన్నాం. అసలు ఈ ఊరికి ఏదో వైద్యపరంగా సేవలు అందిస్తుంది అనిపిస్తుంది. అమ్మాయి ఇప్పుడు డెడ్ బాడీ వస్తుందంటే మాకు చాలా బాధగా, చాలా చాలా మాటలు రావడం లేదు చెప్పాను. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అసలు ఈ యాక్సిడెంట్ కి కారణమైన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలని నాకు తెలిసి వాళ్ళని రాజమండ్రి మెయిన్ రోడ్ మీద ఉరి తీయాలి సార్. వాళ్ళని ఎక్కడ జరిగిందో అదే ఊర్లోనే మడి రోడ్డు మీద ఉరి తీస్తే ఏం సార్, ఇటువంటి వాళ్ళకి ఇంకో వాళ్ళు చేయాలనుకుంటూ భయపడతారు. వాళ్ళు భారీ శిక్ష, కఠిన శిక్షలు చేయాలి సార్. వాళ్ళకి బహిరంగంగా ఉరి వేయాలని ఇంకొకరు చేయడానికి కూడా భయపడాలి సార్. ఇటువంటి చేయడానికి ఆగి డ్రైవింగ్ చేయడం కానీ, అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేయడం పోవడం కానీ, ఇటువంటి వాళ్ళకి భయం కలగాలి వాళ్ళకు. మనం ఈ తప్పు చేస్తే ఈ శిక్ష మనకు పడుతుంది అని చెప్పేసి తప్పు చేసే వాళ్ళకి భయం కలగాలి. అందుకోసమే బహిరంగ ఉంచుతుంది. నిన్నటి వరకు ఆ శ్వాసతో ఉందని మీ ఆశ ఈరోజు ఆ ఆశ శ్వాస కోల్పోయిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో అక్కడి నుంచి భౌతిక రాను. అసలు ఇంకా ఎక్కడెక్కడి నుంచి బంధువులు రానున్నారు? ఆల్మోస్ట్ బదులకు ఆ విషయం తెలిసింది సార్. కొంతమంది వచ్చేవాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చేసారు, అక్కడికి వచ్చేసారు. ఇంకా విశ్వాసం విషయం తెలిసిందంటే ఇక్కడ మా ఊరికి సొంత ఊరికి వచ్చేస్తున్నారు సార్. ఎన్ని గంటలకి ఏర్పాట్లు ఇక్కడ అంత్యక్రియలు జరుగుతుంది? ప్రజెంట్గా ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుందని తెలిసింది సార్ మాకు. అక్కడ పోస్ట్ మార్టం బాడీ ఇచ్చిన తర్వాత మేబీ 3-4 అవర్స్ జర్నీ ఉంది సార్ అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి మా ఊరికి రావడానికి. మళ్ళీ మాకు ఐజాలో మేజర్ ఊరు ఐజాన్ ఉంది సార్. అక్కడ లోకల్ వాళ్ళు కూడా భారీ ర్యాలీ చేద్దాం ఐజాలో అని చెప్పేసి అనుకుంటున్నాం. మేబీ 4:35 కావచ్చు అనుకుంటున్నాం సార్ మేమైతే ఇది ప్రోగ్రామ్ అయిపోవడానికి. మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులతో ఎలా ఉండేది ప్రియాంక? చాలా మంచిగా ఉంది సార్. ఎవరైనా సార్, నేను మా అన్నయ్య నా కొడుకులు, తమ్ముడు, అల్లుడు అని పలకరిస్తుంది. బాబాయ్, పిన్ని, అత్తమ్మ, వదిన అన్ని అట్లా పలకరించుకుంటే మంచిగా ఉండేది సార్. ఆమె చాలా అందరు కలుపుకోని వ్యక్తి, చాలా మంచి వ్యక్తి అమ్మాయి. అసలు ఎవరితో గొడవ కాదు కదా. చిన్నప్పుడు కూడా ఏం ఇన్సిడెంట్ జరిగిన విషయాలు ఏం లేవు. అది అటువంటి అమ్మాయి ఇలా జరిగిందంటే మాకు చాలా బాధగా ఉంది సార్. మాకు చెప్పండి, మీకేమైతే ప్రియాంక? అన్న కూతురు ఆయన నాకు పన్ననే కాదు, నాకు విద్య నేర్పుల గురువు. ఆ అమ్మాయి చనిపోయిందంటే అన్న కూతురు కంటే నాకు కూతురు చనిపోయినంత బాధగా ఉంది నాకు. ఎందుకు అంత బాధ అంటే చెప్పలేము, మాటలో చెప్పడానికి కాదు. నేను ఈరోజు బతుకుతున్నంటే ఆయన పెట్టిన భిక్షణ. ఆయన ఒకప్పుడు రేడియో మెకానిక్, ఆయన ఇన్స్పిరేషన్గా నేను నేర్చుకున్నా, అదే ఫీల్డ్కి వెళ్ళిన. ఈరోజు దాన్ని అట్లే ఇంప్రూవ్ అవుతూ ఎల్ఈడి మెకానిక్ వరకు వచ్చిన. కానీ ఈ స్టేజ్లో ఉన్నానంటే బేస్మెంట్ అయితే అన్ననే, నాకు మా అన్ననే. అందుకొరకు దాన్ని మర్చిపోలేకపోతున్నా. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి కూడా ఆ బాండింగ్ అనేది ఉన్నాను. ఆ అమ్మాయిని కడుపుతో ఉన్నప్పటి నుండి మేము అక్కడనే ఉన్నప్పుడు ప్రెజెంట్గా. ఆ అమ్మాయి పుట్టక ముందు ఆ షాపుని పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో తినుకుంటూ ఉన్నా. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కూడా నా చేతులతో పెంచుకున్నాం. 2 years అక్కడ ఉన్నా. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి వర్క్ నేర్చుకున్నాను. మళ్ళీ మీతో ఎలాంటి అఫెక్షన్తో ఉండేది? చాలా మంచిగా ఉండేది. మనం రీసెంట్గా వాళ్ళ చెల్లెలు పెళ్ళినప్పుడు కూడా వెళ్ళాం కదా, తను చాలా మంచిగా మాట్లాడించేది అమ్మాయి. అన్న అంటే మా సొంత అమ్మని ఎట్లా అట్లే, ఆమె వదిన కాదు, జస్ట్ తల్లిలాగా ట్రీట్ చేసేది నన్ను. మా అమ్మ ఎట్లా ట్రీట్ చేస్తుందో అట్లా చూసుకునేది నన్ను. ఇప్పటికైనా ఎక్కడ కనిపించినా ఏం సేకరణ చూస్తుంది కానీ మరిదైన రకం లేదు. అటువంటి వ్యక్తి ఆమె. అటువంటి వాళ్ళకు ఈరోజు ఈ కష్టం అంటే ఇంకా నాకెట్లా ఉంది వాళ్ళకి ఎట్లా ఉందో తెలియదు.
కూతురు లాంటి మీ ప్రియాంకను ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కళలు ఇప్పుడు కూడా అనుకుంటలేదు. ఈ రోజు కూడా చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. అసలు ఆ అమ్మాయి మా కుటుంబం వచ్చేసి ఒక 400-500 కుటుంబ సభ్యులము. దీంట్లో మాకు ధైర్యం ఉండేది. మా కుటుంబంలో ఒక డాక్టర్ ఉంది అనే దమ్ము, ధైర్యము, ధీమం ఉండేది మాకు. అటువంటి దాన్ని ఆ మృగరాజులు ఈరోజు పోగొట్టినారు. మా ధైర్యాన్ని అది చెప్పలేము, మా నమ్మకాన్ని అంటే తుంచేసినారు. అసలు దీన్ని ఎట్లా తీర్చుకోవాలో కూడా అర్థం కావడం. రాజమండ్రిని చూస్తే అక్కడ సాధ్యం కాని పరిస్థితి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అసలు అంతా ఒక 50 మంది ఫ్రెండ్స్ వచ్చినారు. ఈ రోజు చదువుకునే పిల్లలు చదువు విడిచి 50 మంది 2 రోజులు 3 రోజులు అక్కడనే ఉండాలంటే అంత ఈజీ కాదు. ఆ అమ్మాయి ఎంత మంచిగుంటే అంతమంది వస్తారు. మామూలు వాళ్ళకైతే రారు. చాలా సున్నితమైన మంచి ఆమె. అటువంటి వ్యక్తి ఆమె. అంబులెన్స్ ఎక్కించినప్పుడు కూడా ఒక 40-50 మంది లైన్ నిలబడి ఏడ్చుకుంటున్నారు వాళ్ళు. అటువంటి ఆమె ఇట్లు చేసినారంటే అది వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఎంత కర్కశంగా ఉన్నారో, ఎంత మృగాలో అర్థం కాదు. ఇలాంటి వారిని ఏం చేస్తే బాగుంది? వీళ్లకు శిక్ష అంటే మన ఇండియా చట్టాలు జరపండి. అరేబియన్ కంట్రీలో ఉంది కదా, అటువంటి చట్టాలు అయితే న్యాయం మా పాపకు కొద్దిగా ఆత్మ శాంతిస్తుంది అని నేను అనుకుంటున్నాను. అక్కడ తెలుసుగా ఎట్లా ఉంటాయనేది. నడిరోడ్డు పని రాయలతో కొట్టడము, చేతులు నరకడము, కాలు నరకడం అటువంటి ఉంటాయి. అటువంటి చట్టాలు ఆ రకంగా శిక్షిస్తే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. అంటే ఈ కేసులో డిలే కావడానికి కారణం ఏమనుకుంటున్నారు? అక్కడ ఉండే రాజకీయ నాయకులు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏమో మనకి తెలియదు. మేము అక్కడ పోయింది కూడా అమ్మాయి కొరకు పోయినాం, కానీ కేసు కొరకు మనకి ఇంకా దాంట్లో ఇన్వాల్వే కాలేదు. ఎంతసేపులో మా అమ్మాయి బతుకుతుంది, బతికించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము. 2 రోజులు అక్కడ ఉన్నా, 2 రోజులు అదే పని మీదనే ఉన్నాం. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయిందని తెలిసినప్పుడు వాళ్ళ అమ్మగారు ఫిట్స్ వచ్చి పడిపోయింది. డాక్టర్ని అడిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటున్నారు. తల్లికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట. డాక్టర్ గారిని అడిగితే ఆయన తర్వాత పర్సనల్గా అడిగితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, జాగ్రత్త అని చెప్పారు మాకు. ఇప్పుడు ఎలా ఉంది ఆమె పరిస్థితి? పర్లేదు. ఇప్పుడైతే అంటే కొద్దిగా బాధ ఉంది. జస్ట్ అందరూ మా అక్క, మా వదిన అందరూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి అంతా ఓదార్స్తే కొద్దిగా స్టెబిలిటీ వచ్చింది. ఆమె ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏ పరిస్థితులు ఉంటుంది ఊహ అందుతలేదు. ఈ ఘటనలో పోలీసుల తీరుని ఎలా చూడాలంటారు? పోలీసులు చేసేంత వరకు వాళ్ళు చేసినారు, కాకపోతే డిలే ఎందుకైందో మాకు అర్థం కాదు. ఇప్పటివరకు అయితే అటెంప్ట్ మర్డర్ అవన్నీ పెట్టారంట. అది మీడియాలో వచ్చేది చూస్తున్నాం. ఆ ఎఫ్ఐఆర్ అదంతా చూస్తే అని అర్థం కాదు కదా. వాళ్ళు ఇప్పటి వరకు తీరైతే బాగానే ఉంది, కానీ ఇది చేసేదో డే 1 నుండి చేసింటే చాలా బాగుండేది. ప్రభుత్వం ఏమైనా సహాయం చేసిందా మీకు? అది మీడియాలో వచ్చే కథనాల ప్రకారం అయితే చంద్రబాబు గారు 20 లక్షలు ప్రకటించారని అంటున్నారు. అది ఏమో మనకు తెలియదు. మాకు డబ్బు కాదండి, మాకు డబ్బు అవసరమే లేదు. వాళ్ళకు ఒకవేళ ఏదన్నా పాజిబిలిటీ ఉంటే చట్టానికి వాళ్ళిద్దరిని తెచ్చి మా ఇంట్లో, మా ఊర్లో పెడితే వాళ్ళని మేము చూసుకుంటాం. ఇదొక్కటే మేము చెప్పేది అదే. మాకు అంతకంటే ఎక్కువ వద్దు. అదొక్కటి వాళ్ళని మాకు అప్పచెప్తే తర్వాత మేము చూసుకుంటాం. వాళ్ళని మీతో కాకపోతే చెప్పండి, మేము చూసుకుంటాం. ఒకవేళ చట్ట పరిధులతో అది చెప్తున్నాం కదండి. మన ఇండియా చట్టాలు అయితే లొసుకులు చాలా ఉన్నాయి. ఆ లొసుకులో తప్పించుకుంటారు, కానీ అవి కూడా లేకుండా తప్పించుకోకుండా వాళ్ళకి మరణశిక్ష ఇచ్చేటట్టుగా చూడండి. డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, సీఎం గారిని కానివ్వండి, మన విద్యాశాఖ మంత్రి కానివ్వండి, హోమ్ మినిస్టర్ లేడీ ఉంది, ఆమెనైనా కానీ అందరూ ఎవరైనా కానీ ఒకటే, మా అమ్మాయికి న్యాయం చేయండి. న్యాయం అంటే దానికి ఏది జరిపోతుందో మీరు చట్టపరంగా చూసుకొని సాధ్యం ఉన్నంత వరకు వాళ్ళకు మరణశిక్ష అంటే కూడా చాలా చిన్నది. ఎందుకంటే ఈ వారం రోజులు అమ్మాయి పడిన కష్టము దాన్ని ఊహకు అందదు. ఆమె బ్రెయిన్ డెడ్ అయింది కనుక ఆమెకు తెలియదు. అదే యాక్టివ్గా ఉంటే ఆ నరకం అనేది ఎట్లుంటుందో తెలియదు. ఆ నరకాన్ని వాళ్ళకి చూపించి చేయాలి. అప్పుడైతే ఇలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరైనా చేయాలంటే కూడా వెండులో వణుకు రావాలి. నేరం చేయాలనే ఆలోచన ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాళ్ళకు ఆ భయం అనేది ఉండాలి. ఈరోజు మా కుటుంబానికి కలిగింది, రేపు ఇంకో కుటుంబానికి కలవద్దు ఈ బాధ. చెప్పండి, ఏమైతారు? నేను వాళ్ళ చిన్న నేను ఉండేది బెంగళూరులో ఉంటుంది. ఇట్లా జరిగిందని షాక్ లో ఉన్నాము. ఏం చెప్పాలని అర్థం కాదు. చాలా బాధగా ఉంది. పాప మంచి పాప, చిన్న మాట్లాడుతూ ఉంటా. మొన్న వాళ్ళ చెల్లి పెళ్లిలా చూసింటివి.
డాక్టర్ చదువుతా ఉంది. వాళ్ళ నాన్న మా ఇంటికంతా వచ్చిండే, అక్కడంతా చెప్తా ఉండే డాక్టర్ అయిపోయింది. తర్వాత అదంతా కోర్స్ అంతా అయిన తర్వాత పెళ్లి చేయాలా అని ప్లానింగ్ కూడా ఉండే. ఈ మాదిరిగా అయిందని మనకి 3-4 డేస్ నుంచి తెలిసింది. బాధలో ఉన్నాము. మాట్లాడనీకే చూసుకుంటే ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, మా ఇంట్లో ఒక డాక్టర్ రాబోతుంది, వైద్య సేవలు అందించబోతుంది, మా కుటుంబానికి అండగా ఉండడం పాటు సేవ చేస్తున్నట్టు రెడీ అవుతున్నట్టు నేపథ్యంలో ఈ వార్త చాలా విషాదాన్ని, చాలా బాధను కలిగించింది. అయితే ప్రతి ఒక్కరు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చట్టం పైన మాకు నమ్మకం ఉన్నప్పటికీ వాళ్ళకి ఉరిశిక్ష ఒకటే కాదు, అంతకు మించిన శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉంటే విదేశీ చట్టాలను విదేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయి అంతకంటే కఠినంగా శిక్షిస్తే తప్ప ఆమె ఆత్మ శాంతించేటువంటి పరిస్థితి లేదు. మరి ప్రతి క్షణం ఆమె బ్రెయిన్ డెడ్ అయి ప్రతి క్షణం పడినటువంటి వేదన అది ఊహించరంది, చెప్పుకోలేంది. అయితే ప్రతి ఒక్కరూ ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు ఇద్దరిని బహిరంగంగా శిక్షించండి, కాళ్ళు చేతులు నరికేయండి, అవసరమైతే రాజమండ్రి సెంట్రల్లో ఉరి తీయండి. ఇలాంటి డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ కుటుంబం మాత్రం కలిగినటువంటి బాధను, ఆ యొక్క వేదనను ఏ ఒక్కరు కూడా తీర్చలేని పరిస్థితి. ఆ తల్లిదండ్రులు కూడా ఈ యొక్క బ్రెయిన్ డెడ్ యొక్క వార్త విన్న తర్వాత తన తల్లికి కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనేసి వైద్యులు చెప్పారంటే ఎంతటి ప్రేమతోనో ఎంత ఆప్యాయంతోనో ఆ ప్రియాంకను పెంచుకున్నారు, చూసుకున్నారు. ఆశలు పెంచుకున్నటువంటి అడియాశలే ఇవాళ భౌతిక కాయం తీసుకొని ఆ యొక్క స్వగ్రామం ఎక్లాస్పురానికి తిరిగి వస్తున్నారంటే మొత్తం ఇంత విషాదం నెలకొంది. ఈ గ్రామంలో ఎవరిని టచ్ చేసినా సరే ఆ కుటుంబం చాలా పెద్దది, చాలా మంచివారు. మా ఊర్లో డాక్టర్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ భౌతికాయంతో తిరిగి వస్తుందంటే మాత్రం ఆ వేదన ప్రతి ఒక్క కళ్ళల్లోనూ, ప్రతి ఒక్క ఇంటిలోనూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సచిన్. రైట్ హుస్సేన్, అంటే ఎన్ని గంటలకు అక్కడికి అంటే ప్రియాంక భౌతికాయం ఎన్ని గంటలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడం జరుగుతోంది. అండ్ అక్కడికి ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏర్పాట్లు ఇన్ ద మీన్స్ ఆఫ్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? బికాస్ పెద్ద ఎత్తున కనుక జనాలు వస్తే కాస్త ఇబ్బంది వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు ఎటువంటి అలర్ట్లో ఉన్నారు, స్థానిక యంత్రాంగం ఎటువంటి అలర్ట్లో ఉంది? భౌతికాయానికి సంబంధించినటువంటి పిఎం ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అక్కడ ఈ యొక్క ఫార్మాలిటీస్ అన్ని కూడా 12-12:30 లోపు కంప్లీట్ అయిపోతే అక్కడ నుంచి మూవ్ అయ్యి ఎక్లాస్పురానికి రావడానికి సుమారుగా 3 గంటల సమయం పడుతుంది. సో ఆ రకంగా మనం అంచనా వేసుకున్నా సరే 3-3:30 ప్రాంతానికి ప్రియాంక మృతదేహం రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ అధికార యంత్రాంగం ఎవరు కనిపించకపోయినప్పటికీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో మాత్రం తమ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులంతా కూడా ఈ శ్మశాన వాటికకు రెడీ చేస్తున్నట్టు పరిస్థితి. వ్యవసాయ క్షేత్రంలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పరంగా గత 5 తరాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇవాళ అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ప్రాంతంలోనే ఇక్కడ మనకు కనిపించేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అయితే తమ బంధువర్గం చాలా పెద్దది కాబట్టి వచ్చేటువంటి సంఖ్యను బట్టి అక్కడ ఇంటి దగ్గర కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భౌతికాయం వచ్చిన నేపథ్యంలో ఐజా నుంచి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారనేది మనకు వస్తున్నటువంటి వార్త. అయితే ఇప్పటికీ పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నటువంటి ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి. తన యొక్క తండ్రి ఒకటే ఆవేదన చెందుతున్నాడు, నేను నా సొంతూరు వదలడానికి ఒకటే కారణం, నా పిల్లల చదువు ఉంటే జీవితాలు మారిపోతాయి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా వెలుగులు నింపుతాయనేటువంటి ఆశతో నేను వెళ్ళాను. కానీ ఇక్కడ నా కూతురు ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందనేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా గాంధీ ఆసుపత్రి దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితి సచిన్. సో 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో ఒకవేళ ఇక్కడ భౌతికాయం కర్నూలు ఎక్లాపురం చేరుకుంటే మాత్రం మనకు కొన్ని గంటలు అంటే సాయంకాలం 5-6 లోపు ఈ కార్యక్రమాలు పూర్తి చేసేందుకు బంధువులంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సచిన్. రైట్ హుస్సేన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి.
గాంధీ హాస్పిటల్కి భౌతికాయం చేరుకొని అక్కడ పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత ప్రియాంక భౌతికాయాన్ని తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. ఆ కుటుంబానికి అప్పగించిన తర్వాత ఆ కుటుంబం ఈరోజు అంత్యక్రియలకు అక్కడి నుంచి బయలుదేరుతుంది. గాంధీ హాస్పిటల్ నుంచి బయలుదేరి ఎక్లాస్పురానికి బయలుదేరుతుంది. ఇప్పటికీ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా ఆ చెట్ల పొదలన్నీ తొలగించేసి వాళ్ళకి వంశపారంపర్యంగా శ్మశాన వాటికలో కాకుండా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో చేయడం జరుగుతోందని చెప్పి ఆ కుటుంబం చెప్తూ ఉంది. దీంతో మీరు చూడొచ్చు ట్రాక్టర్లు అక్కడికి చేరుకొని ఆ పొదల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ తండ్రి అయినా తన కూతురు ఎంతో అభివృద్ధిలోకి రావాలని కష్టపడి చదివిస్తూ ఉంటారు. ఒక్కొక్క రూపాయి పోగేసి వాళ్ళకున్న ఆస్తులను కూడా వాళ్ళ చదువు కోసం అమ్మేసుకున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి మంచి చదువు ఇవ్వాలని, వాళ్ళకి మంచిగా పెళ్లి చేయాలని చెప్పి రూపాయి పోగేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కడుపు కట్టుకుని మరిని అటువంటి కన్న కూతురు లేకపోవడం ఈరోజు ఆ తండ్రిని తీవ్రంగా రోధించేలా చేస్తూ ఉంది. ఆయన కుమ్ములిపోయేలా చేస్తూ ఉంది. ఆయన కుదేలయ్యేలా చేస్తుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్.